షణ్ముఖ టీవీకి స్వాగతం. నేను మీ లక్ష్మీ రాజగోపాల్. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆకట్టుకున్న సిలువ యాత్ర. క్రైస్తవ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు. గోశాల వ్యవహారంపై వైసీపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. తిరుమల ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఎమ్మెల్యే సత్యానందరావు. మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వి సెన్ వర్మ. రాష్ట్రంలో అరాచక శక్తి జగన్ రూపంలోనే ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సిరిపెల్ల రాజేష్. పన్నెండో తేదీన కాకినాడలో మాలల మహారణబేరి. రాష్ట్ర మాల సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పండు అశోక్ కుమార్. క్రైస్తవ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే గుడ్ ఫ్రైడే ప్రార్థనలు శుక్రవారం అన్ని క్రైస్తవ దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. 2000 సంవత్సరాల క్రితం మానవాళి పాపల ప్రక్షాళన నిమిత్తం సిలువలో మరణించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్థానిక ఆర్సీఎం చర్చ్ వద్ద నుండి స్టేషన్ సెంటర్ వరకు తిరిగి స్టేషన్ సెంటర్ గడియార స్తంభం వద్ద నుండి సిలువ శ్రమలను అనుభవించుచు యేసుక్రీస్తు పలికిన 7 మాటలు, యేసుక్రీస్తును సిలువ వేయాలని ప్రజలు చేసిన అల్లరి, పితాతు తీర్పు, సిలువ శ్రమలను యువత ప్రత్యేక రూపం ద్వారా నిర్వహించిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే క్రైస్తవ ప్రజలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు దేవాలయాల్లో కూడి ఉపవాసము నుండి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. దైవజనులు యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలను ప్రజలకు వివరించారు. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వని దయ వల్ల సమాధానమందు విశ్రమింతురు గాక. ఆమేన్. జీవజలమును మాకు ఇచ్చాము, చేదు చిలకను నీకు ఇచ్చాము. జీవ కిరీటం మాకు ఇచ్చాము, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము. జీవజలమును మాకు ఇచ్చాము, చిరకను నీకు ఇచ్చాము. గోశాల వ్యవహారంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోశాలలో గోవులు మరణించకపోయినా మరణించినట్లు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. నిజాలను బయటపెడతామని వెళ్లి రోడ్డుపై బైఠాయించడం వెంటని మండిపడ్డారు. టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయని వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను, అపచారాలను సరిదిద్ది తిరుమల పవిత్రతను కూటమి ప్రభుత్వం కాపాడుతోందని మరొకసారి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వానికి, టీటీడీ పాలక మండలికి వస్తున్న మంచి పేరును చూసి పర్వాలేకే వైసీపీ రోజుకో విధానాన్ని సృష్టిస్తోందని వారు తెలిపారు. నాడు వైసీపీ ప్రభుత్వం వీఐపీ సేవలో తరిస్తే నేడు కూటమి ప్రభుత్వం సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తుందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తిరుమలలో సర్వదర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తులు అడిగితే ఎవరి పాలన ఎలా ఉందో చెబుతారన్నారు. భక్తులే చెబుతారని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం భ్రష్టపట్టించిందని తెలిపారు. ఆఖరుకు భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ తయారీలో కూడా కల్తీ నెయ్యి వాడిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల దేవస్థానం పవిత్రతను కాపాడడానికి, సామాన్య భక్తులను మెరుగైన సేవలు అందించడానికి అనేక చర్యలు తీసుకుంటుందని వారు వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ కారణంగా నాడు వారు చేసిన అరాచకాలు బయటకు వస్తున్నాయన్నారు. వాటి నుండి దృష్టి మరల్చడానికి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయని దుష్ప్రచారం చేస్తున్నారని వారు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బిల్లా మారుతి, కొప్పచెట్టి ప్రసాద్, బొక్క ప్రసాద్, బోటపాడు మారుతి, బుచ్చి, తరుణ్, జక్కంపూడి బాలాజీ, కముజువర ప్రసాద్, దంగేటి సాయి తదితరులు పాల్గొన్నారు. గోవుల విషయంలో వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కేవలం దొగ్ధతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తిరుమల పవిత్రతను దెబ్బతీసే చేసినటువంటి కార్యక్రమాలు, సామాన్య భక్తులను ఇబ్బందులు పాలు చేసి వీఐపీలను సేవ చేసే కార్యక్రమంలో తరించి ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటినన్నింటినీ కూడా సరిదిద్ది తిరుమల పవిత్రతను కాపాడి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను పెంపొందించడానికి చేస్తున్న కార్యక్రమాలు కిట్టగా వారు చేసినటువంటి దురాఘాతాలు ఆనాడు 5 ఏళ్ల ప్రభుత్వంలో తిరుమలలో అప్రమత్తం చేసే విధంగా లడ్డూల విషయంలో కానీ, ఇతర విషయాల్లో కానీ, ఇతర కార్యక్రమాల విషయంలో కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు ఈనాడు టీటీడీపై జరిగేటువంటి విచారణ నేపథ్యంలో అనేక విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. వాటిని కప్పిపుచ్చడానికి వంకలేని వాడు డొంక పట్టుకుని వెళ్ళాడు అన్నట్టుగా భూమన కరుణాకర్ రెడ్డి గారు కావాలని ఈ ప్రభుత్వమే దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. లేని ఉన్నట్టుగా నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆ ప్రభుత్వంలో భ్రష్టు పడితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పవిత్రత పెంపొందించే విధంగా, సామాన్య భక్తులకు దర్శనం కలిగే విధంగా ఈనాడు అనేక విషయాల్లో నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మేలు చేస్తూ ఉంది. కనీసం స్వామివారి దర్శనానికి వెళ్ళిన సామాన్య భక్తులను అడిగితే చెప్తారు గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది, ఈనాడు ఏ విధంగా జరుగుతుందని. వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. గోశాలలో గోవులు మృతి చెందాయని లేనిపోని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు గ్రహించాలని తెలియజేస్తూ ఉన్నాను. అన్ని ఆవులు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. ఏదో అనారోగ్యం, వృద్ధాప్యంతో జరిగిన వాటిని ఈ విధంగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారానికి పాల్పడటం కరుణాకర్ రెడ్డికి తగదని, ఇలాంటి పనులు చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి వారు కూడా క్షమించరని, తగిన శాస్తి మీకు జరుగుతుందని 5 ఏళ్ల పాటు అనుభవించారు. 5 సంవత్సరాలు మీ యొక్క వ్యవహారాలు, మీ యొక్క భాగవతాలు, కుంభకోణాలు, ఆఖరికి వెంకటేశ్వర స్వామి వారిని కూడా మీరు వదలలేదు. వారిని కూడా మీరు రాజకీయ కార్యకలాపాలకు వేదిక చేసుకున్నారు. ఇప్పటికైనా స్వస్తి చెప్పండి. స్వామివారి విషయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి అని ఎంతో పలుకుతూ మరి యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని కాపాడడానికి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా
అధికారులు వచ్చిన కాడికి స్పందిస్తూ ఉన్నారు, చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడ రాజీ పడకుండా ఆ యొక్క పవిత్రతను, ఆ ప్రతిష్టను పెంపొందించడానికి వారు చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తూ వీళ్ళ దుష్ప్రచారాన్ని మరొకసారి ఖండిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అన్ని మతాలు శాంతి పరస్పర స్నేహపూర్వకంగా ఉన్నాయని, కానీ జగన్ రూపంలో అరాచక శక్తి వివాదాలు, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సిరిపెల్ల రాజేష్ పేర్కొన్నారు. అరాచక జగన్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాజేష్ సూచించారు. శుక్రవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సోదరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఒకసారి 30 కోట్ల రూపాయలు విడుదల చేసి 8,427 మంది పాస్టర్లకు 35 కోట్ల రూపాయలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేసిన సందర్భంగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిరిపెల్ల రాజేష్ ప్రసంగించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు 7 నెలలు గౌరవ వేతనం అందించి వారిలో ఆనందాన్ని పెంపొందించారన్నారు. రాష్ట్రంలోని వైసీపీ జగన్ నేతృత్వంలో టీటీడీ గోశాలలో గోవుల మృతి, వక్ఫ్ బోర్డు, ఫాస్టర్ ప్రవీణ్ మృతి గురించి అవాస్తవాలను మాట్లాడి ఈ 3 మతాలకు చెందిన సోదరుల మధ్య వివాదాన్ని రెచ్చగొడుతున్నారన్నారు. రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించేందుకు వైసీపీ ఎన్నో అక్రమాలు, అరాచకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇప్పటి వరకు టీడీపీ కూటమి ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా అనేక రకాలుగా ఎదుర్కొని అడ్డుకట్ట వేసిందన్నారు. ఇక నుండి ప్రజలే వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండి ఎదురు నిలవాలని వారు సూచించారు. వర్గీకరణ విషయంపై రాజేష్ స్పందిస్తూ వర్గీకరణ అనేది టీడీపీ ఎన్నికల హామీలో భాగమని, అది నచ్చిన వారు ఓటేశారన్నారు. అయితే మాలలకు ఇచ్చిన 1% రిజర్వేషన్ సరిపోదని, దాన్ని పెంచాలని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలకు చెబుతామని సూచించారు. కూటమి ప్రభుత్వ హయాంలో అన్ని మతాలకు సమన్వయం జరుగుతుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ వచ్చే నెల 2వ తేదీన అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని మోడీ హాజరవుతారని, రాష్ట్రంలో పెట్టుబడులు ప్రోత్సహించి విద్యార్థులకు విద్య, ఉద్యోగాల అవకాశాలు పెరుగుతాయన్నారు. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు మోసా అబ్రహం మాట్లాడుతూ పాస్టర్లకు గౌరవ వేతనం విడుదల చేయడంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కృషి చాలా ఉందని వారు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కామాడి రథసారథి, మేకా లక్ష్మణమూర్తి, కె మోషేష్ కుమార్, ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 8,427 మంది పాస్టర్స్. ఈ పాస్టర్స్ ఎవరైతే లబ్ధిదారులు అవుతున్నారో వీరు కేవలం చిన్న చిన్న సంఘాలు నడుపుకుంటూ ఈ వేతనం వస్తే మా చర్చెస్ డెవలప్ చేసుకోవడం చేస్తాం, లేదా చర్చ్ కరెంట్ బిల్లు కట్టుకుంటాం అన్న స్థాయిలో ఉన్న పాస్టర్స్. అలాంటి పాస్టర్స్ అందరినీ మన ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకొని వేతన విషయంలో వారు ముందడుగు వేయడం, అసెంబ్లీలో తీర్మానం చేయడం, జీవోని విడుదల చేయడం. అలాగనే గత కొద్ది కాలం కిందట 3 నెలలకు మాత్రమే జీవోని విడుదల చేశారు. ఆ తర్వాత మేము గౌరవనీయులు రాష్ట్ర సభ్యులు సానా సతీష్ గారి ఇంటికి వెళ్ళి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే 3 నెలల గౌరవ వేతనం రాత్రికి రాత్రే 7 నెలలకు గౌరవ వేతనాన్ని మంజూరు చేయడం జరిగింది. ఆశ్చర్యం అనిపించింది. ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి జీవో విడుదల చేయకుండా రాత్రికి డబ్బులు ఎలాగొస్తాయంటే అక్కడ డిపార్ట్మెంట్ వారిని మన ఎమ్మెల్సీ గారి దగ్గరుండి ఆ పనులను చక్కబెట్టి రాత్రి 12 గంటలకు ప్రభుత్వ అధికారులు ఈ వేతన విషయంలో పనిచేశారండి. మరి అంతేకాకుండా వారు చెప్పిన విషయం ఏంటంటే 8,427 మందికే కాకుండా రాష్ట్రంలో ఇంకెవరైనా అర్హులు ఉంటే వారందరికీ మేము గౌరవ వేతనం అతి త్వరలోనే పెట్టుకోవడానికి అమలు చేస్తున్నామని చెప్పేసి ఆ విషయం కూడా ప్రభుత్వ అధికారులు మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో మన మాస్టర్ రాజేష్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు ఒక 5,000 మంది పాస్టర్స్తో సీఎం గారికి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టాలని వారిని అడగడం జరిగింది. వారు లోకేష్ గారితో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ మీటింగ్ కూడా వెంటనే పెడితే కొన్ని క్రైస్తవులకు సంబంధించిన అంశాలపై మాట్లాడి వారికి థ్యాంక్స్ చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రతి పాస్టర్ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఈరోజు క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైన రోజు గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ రోజున సిలువ వేసిన రోజు. అయితే ఆయన ఈ లోకంలో ఉన్న పాపుల కోసం వచ్చి తన ప్రాణాన్ని అర్పించిన రోజుని మంచి రోజుగానే క్రిస్టియన్స్ అందరూ పరిగణిస్తారు. అలాంటి గుడ్ ఫ్రైడే రోజున
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరపున ఈ రాష్ట్రంలో ఉన్న 8,424 మంది, దాదాపు 8,500 మంది పాస్టర్లకి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. వారు ఈరోజు దాదాపుగా 7 నెలలకు సంబంధించిన గౌరవ వేతనం ఒక్కొక్క పాస్టర్ గారికి 35,000 రూపాయల చొప్పున వారి అకౌంట్లో క్రెడిట్ చేశారు. దీనికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవుల తరపున, పాస్టర్ల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే ఈ పాస్టర్ గారులు ఉన్నారో ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయన్నీ చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఒక అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉంది. వారు అటు గోశాల రూపంలో హిందువులు రెచ్చగొడుతున్నారు, వక్బిల్ రూపంలో ముస్లింలు రెచ్చగొట్టారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ గారి రోడ్డు ప్రమాదాన్ని అది హత్యగాను, అలాగే ఇది మతాంతర హత్యగా, అంటే వేరే మతస్థులు చేసిన హత్యగా దాన్ని ప్రచారం చేసి ఇక్కడ మత విద్వేషాలు రేపడానికి వారు ప్రయత్నం చేశారు. అయితే ఉన్నతంగా ఆలోచించే ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వం చెప్పిన మాటల్ని, పోలీసు వారు చెప్పిన వాటిని, అలాగే మాలాంటి వారు చెప్పిన వాస్తవాలను గ్రహించి క్రైస్తవులు ఎవరు కూడా అదుపు తప్పకుండా, వాళ్ళెవరి ద్వారా కూడా సమాజానికి హాని కలగకుండా వాళ్ళు కాపాడిన విధానానికి ఈ రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరూ కూడా పార్టీ తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి, ఇక ముందు కూడా జరగబోతున్నాయి. ఇలాంటి విషయాల్లో మీరు రాష్ట్ర ప్రభుత్వంలో విషయంలో కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజల విషయంలో కానీ మీరందరూ కూడా బాధ్యతగా ఇప్పటివరకు వ్యవహరించారు. ఇక నుంచి కూడా బాధ్యతగా వ్యవహరించాలని హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీంతోపాటు క్రైస్తవులకి అలాగే పాస్టర్లకి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ల విషయంలో కానీ, ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ విషయంలో కానీ కొన్ని సమస్యలు ఉన్నాయని మా ద్వారా నారా లోకేష్ గారికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా మహానాడు అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం నుంచి మనం చేయాల్సింది మనం చేద్దామని చాలా సానుకూలంగా నారా లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకి అన్ని మతాలకి న్యాయం చేసే ప్రభుత్వం ఇది. ఎందుకంటే గతంలో కూడా మీరు చూసారు, ఇమాములకి మౌజాన్లకు కూడా గౌరవ వేతనాలను రిలీజ్ చేసిన ప్రభుత్వం. అలాగే హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా హిందువులందరికీ, హిందూ ధర్మానికి కట్టుబడి అన్ని మతాలను కూడా కాపాడుకుంటూ ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అండగా ఉండాలి. అరాచక శక్తులు చేస్తున్న ప్రతి కుట్రను కూడా ప్రజలు మీరే తిప్పికొట్టాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మేము ఎంత చెప్పినా, పోలీసు వారు ఎంత చెప్పినా కూడా అవన్నీ కూడా అబద్ధాలని ప్రచారం చేయడానికి వాళ్ళ దగ్గర చాలా పెద్ద మీడియా వ్యవస్థ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ప్రతి ఇంట్లోకి, ప్రతి వాట్సాప్ గ్రూపుల్లోకి, ప్రతి ఫేస్బుక్లో, ప్రతి యూట్యూబ్లో కూడా దూరగలిగిన గొప్ప నెట్వర్క్ని, ఐపాక్ అనే ఒక నెట్వర్క్ని 100 కోట్ల రూపాయలతో వాళ్ళు నిర్మించుకుని ఉన్నారు. కాబట్టి మేము చెప్తున్న వాస్తవాలను కూడా బయటికి తీసుకెళ్ళడానికి సహకరిస్తున్న మీలాంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నామండి. ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చకుండా, మత విద్వేషాలు లేకుండా ప్రశాంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలందరికీ న్యాయం చేసే, అభివృద్ధి చేసే కార్యక్రమాలను కూడా మీరందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచమని కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ మతాలు ఏవైతే ఉన్నాయో, కులాలు ఏవైతే ఉన్నాయో, ఈ అన్ని కులాలకి అన్ని మతాలకి మంచి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉండాలని మీ అందరూ కూడా కోరుతూ, పాస్టల్ విషయంలో కానీ లేకపోతే ఇంక మరి ఏ విషయాల్లో ఉన్నా సరే, మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు వినడానికి, వాటిని పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. మేము కూడా దానికి సంబంధించిన మీ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించే భాగంగా మేము ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, అలాగే ఇక్కడ అబ్రహాం గారు ఉన్నారు, క్రిస్టియన్స్ తరఫున వారు కూడా ఆ విషయాలు తెలియజేశారు. అయితే పాస్టర్లందరికీ నేను ఒకే విషయం చెప్పబోతున్నానండి. ఈ విషయాన్ని ఇప్పుడు పాస్టర్లకు ఏదైతే 35,000 రూపాయలు క్రెడిట్ అయిందో ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారితో పాటు సానా సతీష్ గారికి కూడా ఖచ్చితంగా మనందరం ధన్యవాదాలు తెలియజేయాలండి. ఎందుకంటే ఇది వారే పర్సనల్గా తీసుకుని దగ్గరకు వచ్చి నిన్న రాత్రి ఏ సమయం అయినా సరే రేపు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి 11 నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది.
ముఖ్యంగా ఈరోజు గుడ్ ఫ్రైడే ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకి చాలా పవిత్రమైన రోజు. మరి ఇటువంటి రోజున కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, మాట ఇచ్చింది, పాస్టర్లందరికీ కూడా గౌరవ వేతనం ఇవ్వటం జరుగుతుందని. మరి చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలకు వెళ్ళే ముందే మరి అన్నీ కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్, జియో అన్నీ క్లియర్ చేసి 7 నెలల కాల వ్యవధిలో ఉన్న అన్నీ కూడా క్లియర్ చేయమని సుమారుగా 8,227 మంది పాస్టర్లకి 35,000 రూపాయల చొప్పున మరి రాత్రికి ఈరోజు సెలవు ఉంటుంది కాబట్టి నిన్న నైటే అన్ని అకౌంట్లోనే వేయాలని ఆయన ఆదేశాలు ఇవ్వటం, దాని ప్రకారం కూడా మరి ప్రభుత్వం మాటిచ్చిన దాని ప్రకారం కట్టుబడి ఉన్నదన్నదానికి ఇది ఒక నిదర్శనం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా మరి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని మతాలని, అన్ని సంస్కృతుల్ని, అన్ని జాతుల్ని కూడా గౌరవిస్తూ ప్రజారంజకంగా పరిపాలన చేస్తుంది. దానికి ఇది ఒక నిదర్శనం అని మేము చెప్పక తప్పదు. ముఖ్యంగా క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మా విన్నపం, కూటమి ప్రభుత్వం మీ యొక్క మత సామరస్యాలనే కాదు, మీ హక్కులనే కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు స్వేచ్ఛగా మీరు మత ప్రచారం చేసుకోవడానికి ఏ ఇబ్బందులు లేకుండా మరి రక్షణ కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే ముస్లిం సోదరులు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, అందరం మత సామరస్యాన్ని పాటిస్తూ అన్ని మతాలని గౌరవించాలన్న ఉద్దేశంతోనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం, అలాగే బీజేపీ ఈ ముగ్గురి కలయికతో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి చెందుతుంది, ముందుకెళ్తుందన్న దానికి ఇలాంటివన్నీ కూడా ఒక ఉదాహరణ. ముఖ్యంగా మన రాజధాని విషయంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో కేంద్రం సహకారంతో రేపు 2వ తారీఖున కూడా మోడీ గారు మళ్ళీ పునఃప్రారంభించడానికి ఈ రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో రాజధాని అభివృద్ధి చేయటానికి మరి కట్టుబడి ఉంది. ఇది కూడా మనందరం గమనించవలసిన విషయం. రాజధాని ఎవరైతే రైతులు త్యాగం చేశారో 33,000 ఎకరాల పైచిలుకు, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడా కూడా ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టిన ₹1 కూడా రాజధానికి ఖర్చు పెట్టకుండా దానిగానే అభివృద్ధి చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడరు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. మన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు అలాగే సైబరాబాద్ని ఎలా డెవలప్ చేశారో దానికి మించిన రాజధాని అమరావతిని నిర్మించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, అలాగే ఎక్కడైతే ఈ రాష్ట్రం ముఖ్యంగా పరిశ్రమలు ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్కువ నిరుద్యోగ సమస్య ఉంది. చదువుకున్న యువత మరి ఉద్యోగాలు లేక పెడదారిని పెట్టే పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని యువ నాయకులు లోకేష్ గారు కూడా ఐటీ కానీ ఇతర పరిశ్రమలు కానీ ఈ రాష్ట్రంలోనే ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ చదువుకున్న యువతకి ఈ రాష్ట్రంలోని ఉద్యోగాలు కల్పించడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి క్రైస్తవ సోదరులందరికీ కూడా మరి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమందరం మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మత సామరస్యానికి ఎక్కువ విలువనిస్తూ మీరందరూ కూడా గమనించాలి. కొన్ని శక్తులు మతాల మధ్యన చిచ్చుపెట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఉచ్చులో పడకుండా ఎవరైతే మనకి మంచి చేస్తారో, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో, మత సామరస్యాన్ని కాపాడతారో అన్న వారికి మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ టీటీడీలో గోవుల మరణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. టీటీడీలో గోవుల మరణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శుక్రవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో గోవులకు సరఫరా చేసే దానాలు కూడా అవినీతి చేశారన్నారు. గతంలో వెంకటేశ్వరులపై వైసీపీ నాయకులు అనేక విమర్శలు చేశారని గుర్తు చేశారు. గోశాలలో 100 ఆవులు చనిపోయాయని భూమా కరుణారెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వారు తెలిపారు.
కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సిపి అధ్యక్షుడు మల్లెపూడి వీరు, నగర జనరల్ సెక్రటరీ తుమ్మల రమేష్, సెట్టెవలజీ కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? అందరికీ నమస్కారం అండి, పాత్రికేయ సోదరులందరికీ కూడా. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉండాలో, ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలో అనుకుని ఓట్లేసి నెగ్గించారో ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఆ విధంగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి లేదు కదగా, అభివృద్ధిని పక్కన పెట్టారు. అరాచక పాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అందుకే ఈ కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు, వచ్చింది. ఆ విధంగా మీరు ఆశించిన విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఈ రోజున అప్పుల పాలైన రాష్ట్రాన్ని ఈరోజు కష్టాలతో ఉన్నప్పటికీ ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి సమయంలో ఈరోజు పరిపాలన చేస్తున్న విధానం అంతా కూడా ఈ ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంది. ఏం చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు చెప్తుంది ఈ ప్రభుత్వం. చెప్పిన దాని మీద మీరు ఒక్కటి కూడా దాని మీద కామెంట్ చేయలేకపోతున్నారు. ప్రతిపక్షాలు మాట్లాడకుండా, తోవ లేకుండా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. ఎక్కడ అవకాశం లేదు ప్రతిపక్షం మాట్లాడడానికి. ఈరోజు ఏదైతే అభివృద్ధి ఆగిపోయిందో, ఒక పక్కన రాజధాని అమరావతి కానీ, పోలవరం కానీ, అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి చేయాలో ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. ఆ సమయంలో ప్రజలందరూ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక విజన్ తయారు చేసింది ఈ రాష్ట్రానికి, ఆ విజన్ తయారు చేసుకుని ముందుకెళ్తుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ ప్రజల యొక్క భాగస్వాములు చేసి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో నియోజకవర్గాన్ని ప్రణాళిక సిద్ధం చేసుకుని అవి ప్రభుత్వం దృష్టిలో పెట్టి ముందుకెళ్తుంది ఈ రోజున. అదేవిధంగా ఈరోజు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్ సెల్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా ప్రతి బుధవారం గ్రీవెన్స్ సెల్ పెట్టాలని చెప్పేసి గ్రీవెన్స్ సెల్ పెట్టి సమస్యలు తెలుసుకుని క్షేత్రస్థాయిలో అవి పరిష్కారం చేస్తుంది. కొన్ని అప్పటికప్పటికే పరిష్కారం అవుతున్నాయి, కొన్ని పరిష్కారం కానీ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షానికి మాట్లాడే తోవ లేకుండా, మాట్లాడే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజున వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఈరోజు ఏం తీసుకున్నారండి. ఈరోజు తిరుపతిలో ఏదైతే గోశాల ఉందో, గోవులు మన్నిస్తే దాని మీద రాజకీయం చేస్తున్నారు. చూడండి ఎంత విచిత్రం. అక్కడ కూడా ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు కావాలని చేస్తుంది, ఇది కావాలని చేస్తుంది. ఎవరైతే భూమా కరుణాకర్ రెడ్డి ఉన్నారో గతంలో ఆయన చైర్మన్గా పనిచేస్తారు. అక్కడ చైర్మన్గా పనిచేసినప్పుడు అక్కడ చాలా అవకతవకలు జరిగినాయి. మీ అందరికీ తెలుసు, నెయ్యి విషయంలో కానీ 600 రూపాయలు కొనవలసిన నెయ్యి 2000 రూపాయలు కొన్నాడు ఆయన. అదినా కల్తీ నెయ్యి, దాన్ని పట్టుకున్నారు. 50 రూపాయలు కొలసిన బియ్యం 90 రూపాయలు కొన్నాడు, దాన్ని కూడా నిగ్గు తీస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే బెల్లం 60 రూపాయలు కొనవలసిన 120 రూపాయలు. ఇవన్నీ కూడా అవకతవకలన్నీ బయట పెడుతూ ఈరోజు చాలా స్పష్టంగా ముందుకెళ్తున్న సమయంలో డైవర్ట్ చేయాలన్న ఆలోచనతో ఈ రోజున గోశాలలో గోవులు మన్నిస్తే దానికి ఛాలెంజ్ చేస్తున్నారండి వీళ్ళు. ఏవా మతుందా లేదా? గోవులకి దానం కొని దాంట్లో కూడా మోసం చేశారు మీరు, అవినీతి పాల్పడ్డారు. గోవులకి దానం పెట్టి దగ్గర దాంట్లో కూడా అవినీతి చేస్తారు మీరు. ఇవన్నీ కూడా బయట పెడుతున్నప్పుడు ఈ విషయంలో ఛాలెంజ్ చేసి అక్కడికి వస్తాం మేము అని ఛాలెంజ్ చేసి, ఏమంటే మీరు వస్తే అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది కదండి.
గొడవలు అవుతాయి కదండి, ఇవన్నీ మీకు తెలుసు కదండి. ఛాలెంజ్ అంటే దాని మీద కదండి ఛాలెంజ్ చేయవలసింది, అభివృద్ధి మీద ఛాలెంజ్ చేయాలి మీరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనిచేస్తున్న విధానంలో ఛాలెంజ్ చేయాలి మీరు. ఎక్కడ చేశారండి ఇంతవరకు? ఎవరైనా ఛాలెంజ్ చేస్తారండి? మీరు చేస్తున్న విధానం ఇది తప్పని ఎక్కడైనా చూపించారండి? మీరు చూపించలేదు. ఇది కేవలం ఏది దొరక్క కేవలం తిరుపతి దేవస్థానం ఈరోజు గతం కంటే బాగా ఈరోజు సేవలు అందిస్తున్నారు. ఈరోజు కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోవాలి ఎటువంటి విషయాల మీద వీళ్ళు మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు. దానికి ఈరోజు గోవులను అడ్డుపెట్టుకుని ఈరోజు రాజకీయం చేయాలని చూస్తున్నారు. అది కాదు కావాల్సింది, అభివృద్ధి మీద మాట్లాడండి. ఈరోజు చేస్తున్న అభివృద్ధి మీద ఛాలెంజ్ చేయండి మీరు, కానీ చేయలేరు. ఏమండి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏంటని చేస్తారు? పరిపాలన కక్షాదింపులు చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని ఏం చేస్తారండి మీరు? గతంలో సుధాకర్ అనే డాక్టర్ గారు మాస్క్ అడిగితే రోడ్డు మీద 2 చేతులు కట్టి రోడ్డు మీద పడుకోబెట్టారండి. గోవుల గురించి మాట్లాడే మానవుని మనిషిని రోడ్డు మీద పడుకోబెట్టారు మీరు. టీవీల్లో దాంట్లో వస్తూ ఉంటే కనీసం చూసారా సరే ప్రభుత్వం స్పందించిందండి? సుబ్రహ్మణ్యం డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చారు. మీరు మాట్లాడారండి ఎప్పుడైనా? మనుషులు చంపేస్తారు మీరు. ఒక రాజమండ్రిలో ఒక అబ్బాయి కల్తీ మందు అమ్మేస్తున్నారు, ఎక్కువ రేటు అమ్మేస్తున్నారని చెప్తే గుండిగించారు మీరు. ఎంతోమందిని ప్రశ్నిస్తే ఎదురుదాడులు చేసి ఎంతోమంది చంపేస్తారు మీరు. మనుషులు చంపేస్తారు మీరు. గోవులనేవి సహజంగా వయసు అయినప్పుడు చనిపోవడం, దానికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చనిపోవడం జరుగుతుంది తప్ప దాన్ని రాజకీయం చేస్తున్నారు మీరు. మీరు మనుషులు చంపేస్తారు. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నించడం చంపేస్తారు మీరు. ఏ రోజున దానికి మీరు చర్చకు వచ్చారండి? ఒక్కరు మాట్లాడలేదు ఆ రోజున. ఏదైనప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలకి మాట్లాడే తోవ లేకుండా, అవకాశం లేకుండా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలు ఆశించే విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుంది. ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలకు అనుగుణంగా పనిచేస్తుంది. ప్రజలారా మీరు అర్థం చేసుకుని ఇటువంటి వాళ్ళని మేము మాట్లాడడం కాదు, ప్రజలు కూడా మీరు కూడా మాట్లాడాలి. పిఠాపురం నియోజకవర్గం యూకత్పేట మండలం ఉప్పాడిలో మత్స్యకారులకు నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం మత్స్యకారులకు వేట విరమణ భృతిని 20,000 రూపాయలకు కూటమి ప్రభుత్వం పెంచడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ఎస్వి వర్మ తెలిపారు. నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో మత్స్యకారుల వేట విరమణ భృతి 20,000 రూపాయలు పెంచుతామని ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం వేట విరమణ సమయ వృద్ధిని 20,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో యూకొత్తపల్లి మండల మత్స్యకారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. చేపల గుడ్లు పెట్టే ఈ 45 రోజుల పాటు వేట విరమణ సమయం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ యూకొత్తపల్లి మండలంలో మత్స్యకార గ్రామాల్లో పర్యటించారు. ఉప్పడ గ్రామంలో మత్స్యకారుల బోట్ల వద్దకు వెళ్లి మత్స్యకారులతో వర్మ మత్స్యకార నాయకుడు సూరాడ రాజు మాట్లాడారు. ప్రతి మత్స్యకారునికి వేట విరమణ సమయం వృద్ధి అవుతుందని ఈ సందర్భంగా వర్మ వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. 10,000, 20,000 చేసి 20,000 ప్రతి మత్స్యకారికి పడేలాగా మాకు హామీ ఇచ్చిన ప్రకారం ఈరోజు అమల్లోకి 26 కల్లా మాకు జమ చేస్తానని చెప్పారు. ఇది మా మత్స్యకారులందరికీ చాలా ఆనందకరమైన విషయం. ఇది ఒకసారి లోకేష్ గారు ఈ పాదయాత్ర చేసినప్పుడు ఈ ఉప్పాడ మీద చెల్లారు. అప్పుడు చెప్పారు పాదయాత్రలో నారా లోకేష్ గారు, మన ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారు వీళ్ళు ఈ పాదయాత్రలో మత్స్యకారులు మనం బాగా ఆదుకోవాలని చెప్పి ఈ విషయంలో మాకు డబుల్ చేస్తామనేసి 10,000 ఒకేసారి డబుల్ చేస్తాం, 20,000 చేసి మత్స్యకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారం ఈ రోజు అది అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడైతే కొన్ని పార్టీలు హేళన చేసాయి, వైఎస్ఆర్సీపీ బాగా హేళన చేసింది. ఈ 10,000 ఇవ్వడానికే ఎంతో ఇబ్బందులు పడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అలాంటి తెలుగుదేశం వచ్చి 20,000 ఇస్తుందని హేళన చేశారు. ఆ హేళను తిప్పుకొట్టి మత్స్యకారులను ఆదుకుంటామన్న దిశగా ఈ రోజు కూటమి ప్రభుత్వం అమలు చేయడం అనేది మత్స్యకారులకు చాలా ఆనందకరంగా ఉందని ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ ఉప్పాడ గ్రామంలో పిఠాపురం నియోజకవర్గం ఎస్విఎస్ఎన్ వర్మ గారికి
నారా లోకేష్ గారికి మత్స్యకారుల తరపున అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. క్రాస్ తిరిగితే ఏంటో రకరకాలుగా జరిగింది. దానికి మనం వెళ్ళొద్దు. పార్టీని ఎవరైతే ఉన్నారో కూటమిలో అన్ని పార్టీలు పెద్దలకి ఇస్తే ఏదైనా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయలు మత్స్యకారులు ఇవ్వడానికి ఏడుస్తా టైంకి ఇవ్వకుండా సగం మందికి ఇచ్చి సగం మంది ఇవ్వకుండా ఈ కార్యక్రమం చేస్తూ ఉండేవాడు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మరి యువ నాయకుడు లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మత్స్యకారులు అందరికీ కూడా అద్దర్పేటలో మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం జిల్లా మత్స్యకారులు అందరూ కూడా మాకు 10,000 సరిపోవట్లేదు, మరి ఆ 3 నెలల్లో వేట ఏదైతే ఉందో ఆ సమయంలో మాకు గడవట్లేదని చెప్తే లోకేష్ గారు దీన్ని ఎట్టి పరిస్థితులని పెంచుతానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదే మాట కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి మోడీ గారు వీళ్ళందరూ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అక్కడ మీటింగ్లో లోకేష్ గారు మరి ఇక్కడ సముద్రపు కోత ఒకటి, అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించి ఈ బ్యాన్ పీరియడ్లో డబ్బులు పెంచడం ఒకటి, ఇదే కాకుండా మత్స్యకారుడు సముద్రంలో చనిపోతే ఇది వరకు అది సంవత్సరం 2 సంవత్సరాల వరకు డబ్బులు వచ్చి కాదు, దాన్ని కూడా మారుస్తామని చెప్పారు. వచ్చిందని కావలేదు. సముద్రంలో చనిపోయిన దాన్ని కూడా వెంటనే ఆర్డీఓ ఎంఆర్ఓ కమిటీతోటి 3-man కమిటీ వేసి డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తానని కూడా యువగలం పాదయాత్రలో లోకేష్ గారు 3 హామీలు ఇచ్చారు. మొట్టమొదటిది బ్యాన్ పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 10,000 కాకుండా అదనంగా ఇస్తా అన్నారు. బ్యాన్ పీరియడ్లో అది అదనంగా ఈరోజు 20,000 ఇవ్వడం జరుగుతుంది. రెండవది మత్స్యకారుడు సముద్రంలో చనిపోతే 3-man కమిటీతో క్లియర్ చేసి వెంటనే నష్టపరిహారం ఇస్తా అన్నారు. మూడవది హార్బర్ గురించి. అంటే ఇవన్నీ కూడా యువగలం పాదయాత్రలో అద్దర్పేటలో మత్స్యకార సమస్యల గురించి సెపరేట్గా మీటింగ్ పెట్టినప్పుడు ఇవన్నీ ఇచ్చిన హామీలు యువగలం పాదయాత్రలో. మరి ఇవే హామీలు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు తెలుగుదేశం, జనసేన నుంచి కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి మోడీ గారు వీరందరూ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉప్పాడు జంక్షన్లో కూడా కళ్యాణ్ గారు నేను కూడా మాట ఇవ్వడం జరిగింది. సముద్రపు కోత ఒకటి, ఇళ్ల పట్టాలు ఒకటి, అదేవిధంగా మత్స్యకారు వృత్తి ఒకటి, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మత్స్యకారుల గురించి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది అన్నది తెలియజేస్తాం. అదేవిధంగా హార్బర్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే రావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడంతో శంకుస్థాపన వాళ్ళు చేశారు, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో హార్బర్ పనులు పరుగులు పెడతా ఉన్నాయి. త్వరలోనే మత్స్యకారులకు ఉపయోగపడుతుంది. ఈవేళ నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే మన మత్స్యకారు సోదరులు పిలిచినందుకు అధికారులు తెలియజేసేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తుంది. అందులో భాగంగా ఈ బ్యాన్ పీరియడ్ అమౌంట్ కూడా ఎక్కడా రాజకీయాలు చూడకుండా అన్ని పార్టీ వాళ్ళని ఎక్కడా ఇబ్బంది లేకుండా అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఏ విధమైన ఇబ్బందులు పడకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. మరి దగ్గర ఇది రాష్ట్ర వ్యాప్తంగా 250 కోట్లు, అంతేనా? 250 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది. 1,23,000 మత్స్యకారులకి లబ్ధి చేకూరు. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 95,000 నుంచి 1,00,000 లోపు, అంటే 25,000 మందికి అదనంగా ఇప్పుడు లబ్ధి చేకూరు. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ 26, 27లో చంద్రబాబు నాయుడు గారు అమౌంట్ వేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అందరికీ వస్తుందని చెప్పి తెలియజేస్తూ మన మత్స్యకారుల తరపున కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పివి రావు 73వ జయంతి సందర్భంగా కాకినాడ మెక్లైన్ హై స్కూల్ మైదానంలో మాలల మహారణబేరి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేర్కొన్నారు. రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పివి రావు 73వ జయంతి సందర్భంగా
కాకినాడ మెక్లారెన్ హై స్కూల్ మైదానంలో మాలల మహా రణబేరి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పండు అశోక్ కుమార్, జిల్లా జేఏసీ అధ్యక్షులు బొంగా సతీష్ కుమార్, లింగం శివప్రసాద్, మాతా సుబ్రహ్మణ్యం, కండవల్లి లోవరాజు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ శాంతి నివాసం లాడ్జిలో మాలల మహా రణబేరి కరపత్రాలు ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం దారుణమని వారు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించి ఎస్సీ వర్గీకరణ సంబంధించి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించకుండా వర్గీకరణ అమలు చేయడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వర్గీకరణ తీసుకొచ్చి ఏ కులానికి ఉపయోగపడకుండా రిజర్వేషన్లు అమలు చేసే విధంగా చూస్తున్నారని వారు ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా హక్కులను కల్పించడం జరిగిందన్నారు. ఈ మహారణబేరి కార్యక్రమంలో అంబేద్కర్ మనమడు భీమారావు, రేత్ అంబేద్కర్ మండల చైర్మన్ కొయ్యే మోషద్ రాజు, ఎంఎస్సి పండు రవీంద్రబాబు, తెలంగాణ ఎమ్మెల్యే వివేకు వెంకటస్వామి, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ భానుమతి, గుంటూరు శ్యాము, బచ్చల కామేశ్వరరావు, శ్యాము, చిట్టబాబు, కాకిలేటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే మాలల రిజర్వేషన్ వర్గీకరణ వద్దు అని మరి ప్రాణం పోయే వరకు పోరాడారో స్వర్గీయ పివి రావు గారు, ఆ వర్గీకరణ బిల్లును క్యాన్సిల్ చేసి సుప్రీంకోర్టులో ఒక అధ్యాయాన్ని ఓపెన్ చేసినటువంటి పివి రావు గారు చనిపోయిన తర్వాత మరలా అనేక మంది కుట్రల పని ఈ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ మాలల సంఖ్యను బట్టి ఈ రిజర్వేషన్ పంచలేదు. అలాగే ఈ ఆర్డినెన్స్ ఏదైతే తీసుకొస్తున్నారో ఇది చట్ట వ్యతిరేకమైనది, ఇది కోర్టులో కూడా వేయడం జరుగుతుంది. అదే సమయంలో క్రైస్తవులు అనేక మంది మాలలుగా ఉన్నటువంటి క్రైస్తవులు కూడా మరి ఈ యొక్క పోరాటంలో పాల్పొంది ఈ యొక్క మాలల మహారణబేరిని దిగ్విజయం చేయాలని జిల్లా జేఏసీ చైర్మన్గా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పండు అశోక్ కుమార్. నేను మాల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ని. వర్గీకరణ అనే అంశంపై ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తూ తప్పుడు లెక్కలతో ఒక ఆర్డినెన్స్ని తీసుకురావడానికి ప్రయత్నించి ఆర్డినెన్స్ని కూడా ఒక రూపం తేవడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కటి తప్పే. జనాభా లెక్కలతో సహా ప్రతి ఒక్కటి కూడా మాలల్ని అనగదొక్క ప్రయత్నమే దీంట్లో చేయడం జరిగింది. అసలు వర్గీకరణ అనేదే తప్పని మాల మహానాడు ముందు నుంచి భావిస్తుంది, దానిపై కట్టుబడి ఉంది. ఈ వర్గీకరణ ద్వారా ఏ పేద ఎస్సీ వారికి కూడా ఉపయోగం లేదని ముందు నుంచి కూడా మాల మహానాడు అభిప్రాయమే కాకుండా జాతీయ స్థాయిలో అనేక దళిత పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. అయినా కానీ ఓటు బ్యాంక్ రాజకీయం గురించి చంద్రబాబు మొదటి నుంచి కూడా ఈ వర్గీకరణ అనేది తీసుకొచ్చి ఏదో కొన్ని ఓట్లు లబ్ధి పొందాలనే దురుద్దేశంతో కూడుకున్న ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్, దీనికి పైనుంచి మోడీ గారు కూడా వర్గీకరణ పేరుతో ఎస్సీలలో కొంత ఓటు బ్యాంకు కాకినాడ జిల్లా మెక్లారెన్ హై స్కూల్లో మాలల మహారణభేరి అనేది మే 12న జరుగుతుంది. అది పివి రావు గారు, స్వర్గీయ పివి రావు గారు, మాల మహానాడు వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో స్వర్గీయ పివి రావు గారి జన్మదినోత్సవం సందర్భంగా మన మాలలనే కాదు, ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం. బాబాసాహెబ్ గారు షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఒక జాతిగా గుర్తించి వారికి ఇచ్చిన రిజర్వేషన్స్ని ఎవ్వరూ కూడా వర్గీకరించకూడదు అనే పటిష్టమైన రాజ్యాంగాన్ని ఆయన రచించిన దానిని వర్గీకరణ పేరుతో మాదిగలను విడదీసే కుట్ర ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టడానికి, మన మాలలు బలాన్ని చూపించడానికి మాలల మహారణభేరి మే 12ని కాకినాడ మెక్లారెన్స్ హై స్కూల్లో జరుగుతుంది. అందుకు సంబంధించి ఇది బులెటిన్ కరపత్రం ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. దీనిని అందరూ అన్ని విలేజెస్లోనికి పంచి మొత్తం జనాభా, మాలల జనాభా ఏదైతే ఉందో వారందరూ కూడా మే 12ని ఈ సభకి వచ్చి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆకట్టుకున్న సిలువ యాత్ర. క్రైస్తవ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు. గోశాల వ్యవహారంపై వైసీపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. తిరుమల ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఎమ్మెల్యే సత్యానందరావు. మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వి సెన్ వర్మ. రాష్ట్రంలో అరాచక శక్తి జగన్ రూపంలోనే ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సిరిపెల్ల రాజేష్. పన్నెండవ తేదీన కాకినాడలో మాలల మహారణబేరి రాష్ట్ర మాల సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పండు అశోక్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.